భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు పనికొచ్చినటువంటి చిక్కోలు తీరం అనంతరం స్వతంత్రం సిద్ధించిన తర్వాత ఈ తీరం మాత్రం ఎవరికి ఎందుకు పనికి రాకుండా పోయింది. అందులో భాగంగానే ఎట్టకేలకు వందల సంవత్సరాల తర్వాత ఈరోజు శ్రీకాకుళంలో 193 కిలోమీటర్ల తీరంలో ఒక పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. మూలపేట వద్ద జరుగుతున్నట్టు ఈ పోర్ట్ నిర్మాణం పనులు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలో శంకుస్థాపన చేసినటువంటి ఈ పోర్ట్ 6 నెలల్లోనే ఒక రూపుదాల్చుకుంది. ఈరోజు ఈ పోర్ట్ నిర్మాణం పనులు క్షేత్రస్థాయిలో సందర్శించడానికి వచ్చినట్టు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ పోర్ట్ ఇక్కడ నిర్మాణం సాధ్యం కాదు, కేవలం శంకుస్థాపనకే పరిమితం. 50 ఏళ్ళుగా సర్వేల పేరుతో కాలం గడుపుకుంటూ వచ్చారు. బ్రిటిష్ వారి హయాంలో మాత్రం ఓడలు రాకపోకలకు అదేవిధంగా ఉపాధి కల్పనకు అనువైనటువంటి ఈ ప్రదేశం ఈరోజు మాత్రం మళ్ళీ ఆ పూర్వవైభవం ఈ తీరానికి సంతరించుకుంటున్న అందులో ఎటువంటి అతిశక్తి లేదు. ఖచ్చితంగా మీరు చూశారు కదా, ఇట్ వాజ్ ఇన్ ఏప్రిల్ 2023 అనుకుంటా. సీఎం గారు 19th రావటం జరిగింది. వారు ఒక ఫౌండేషన్ స్టోన్ వేశారు. వారితో పాటు నేను ఇక్కడికి వచ్చాను. మరలా ఈ ప్రాంతం వచ్చేటప్పటికి ఈ ప్రాంతం అసలు ఐడెంటిఫై చేసే పరిస్థితులు లేదు. ఇక్కడ ఒక అద్భుతమైన కళాఖండం తయారవుతుంది. మీరే చెప్పారు, స్వాతంత్ర్యానంతరం గడిచిన 7.5 దశాబ్దాల కాలంగా ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష ఇక్కడ పోర్టు నిర్మాణం జరగాలి, వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి అన్నది ఈ ప్రాంతాలకు ఒక ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేరే దిశగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆకాంక్షను సాకారం చేశారు. నిజంగా ఈ ప్రాంతం చూస్తుంటే ఇంకే ఈ శ్రీకాకుళం జిల్లా అద్భుతమైన అభివృద్ధి భవిష్యత్తులో ఇందులోనే కనిపిస్తుంది. ఈ ప్రాంతం వచ్చిన తర్వాత నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇంత డెవలప్ అయిందని నేను ఊహించలేదు. గతంలో సీఎం గారితో వచ్చేటప్పుడు ఈ ప్రాంతం ఎలా ఉండేది, ఇప్పుడు ఇది ఏ విధంగా అభివృద్ధి జరిగిందని మనం కళ్ళారా చూస్తున్నాం. అయితే ఈ మేజర్ పోర్ట్ అనేది ఒక శ్రీకాకుళం జిల్లాలోనే అనుకుంటే కాదు అని నేను అంటాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4 మేజర్ పోర్టులు నిర్మాణం చేయించారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యత చేపట్టిన తర్వాత. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్స్, గొడ్డిగా కళ్ళుండి కూడా చూడలేని కబోదులు ప్రతిపక్షాలు అనవసరంగా విమర్శలు చేస్తున్నారు. సంక్షేమమే ముఖ్యమంత్రి గారు, అభివృద్ధి ఈ ప్రాంతంలో జరగటం లేదంటారు. నేను అడుగుతున్నాను, ఒక్కసారి వారు వచ్చి ఎవరైతే అభివృద్ధి జరగలేదు అని అంటున్నారో, ఎవరైతే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో మరలా జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ముఖ్యమంత్రి అయిపోతారేమన్న భయంతో వారందరికీ నేను ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నాను. ఒక్కసారి వచ్చి ఈ పోర్ట్ ప్రాంతం చూడండి. ఏ విధంగా 6 months బ్యాక్ ఫౌండేషన్ స్టోన్ వేసిన ఈ పోర్ట్ ఈరోజు శరవేగంగా పనులు ఇక్కడ ఏ విధంగా అవుతున్నాయి ఒకసారి మీరు వచ్చి చూడాలి. ఈ అభివృద్ధిని కూడా మీరు చూడండి. అంతేకాకుండా మొన్న మనం చూసాం పలాసలో ముఖ్యమంత్రి గారి ఫౌండేషన్ వేసి సుమారు 1000 కోట్లతో ఒక సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్ సెంటరు, 200 పడకల ఆసుపత్రి ఉద్దానం ప్రాంతంలో. ఈ ప్రాంత ప్రజలు కొన్ని 7 దశాబ్దాల ఆకాంక్షకు తెరతీస్తూ ఇక్కడ పోర్టు నిర్మాణం. ఇదే పోర్టు కాకుండా రాష్ట్రంలో 4 మేజర్ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్స్, 45,000 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఉత్పాదక కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు పౌరుడు జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా, జీవన స్థితిగతులు మెరుగుపరిచే విధంగా వారి సంతృప్తి. ఇది అభివృద్ధి కాదా అని నేను అడుగుతున్నాను. సో ఒకసారి అటువంటి వాళ్ళందరూ ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతిపక్ష వాళ్ళు, ఏ మీడియా అయితే వ్యతిరేకంగా ఈరోజు అధికార ప్రభుత్వానికి వ్యవహరిస్తుందో, ముఖ్యంగా అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే మీడియా ఒక్కసారి ఈ ప్రాంతం వచ్చి ఈ ప్రాంతంలో ఈ అభివృద్ధి కానీ, అదేవిధంగా పలాస ప్రాంతంలో ఆ 200 పడకల ఆసుపత్రి, సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కానీ, హిరమండలంలో 170 crores మేము ముఖ్యమంత్రి గారు నిర్మాణం చేస్తున్న ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, ఇవన్నీ చూసి అభివృద్ధి జరిగిందా లేదా శ్రీకాకుళం జిల్లా ప్రజలు, అపోజిషన్ పార్టీకి ఏదైతే ప్రతిపక్షం ఉందో దానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న మీడియా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా మీరు వ్యవహరించారు. ఇందిరాగాంధీ హయాం నుండి కూడా శ్రీకాకుళం జిల్లా తీరంలో మాత్రం ఒక పోర్ట్ నిర్మాణం సర్వేకే పరిమితమైంది. దశాబ్దాల కాల అనంతరం ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయమే ఈ పోర్ట్ నిర్మాణానికి దోహదపడింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది దార్శనిక దృక్పథంతో ఒక సాహసోపేతమైన నిర్ణయం అని నేను అంటాను. నేను చాలా సందర్భాల్లో చెప్పానండి, ఒక సాధారణ నాయకుడు తడబడుతూ అడుగులు వేస్తాడు, ఒక మంచి రాజకీయ నాయకుడు జాగ్రత్తగా ముందడుగు వేస్తాడు, ఒక గొప్ప రాజకీయ నాయకుడు దార్శనిక దృక్పథంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాడు. దానికి దిస్ ఇస్ ద లైవ్ ఎగ్జాంపుల్ అని నేను అంటాను. ఖచ్చితంగా నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక దార్శనిక దృక్పథంతో సాహసోపేతమైన నిర్ణయం. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా, వలసలున్న శ్రీకాకుళం జిల్లా,
జిల్లాకు ఒక మంచి చేయాలని సత్సంకల్పంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతంలో పౌరుల తాలూకా జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని ఒక మంచి ఉద్దేశంతో నిర్మాణం చేస్తున్నది ఈ పోర్టు. ఖచ్చితంగా ఇది దార్శనిక దృక్పథంతో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం అని నేను అంటాను. చూస్తే కనుక మీరు కల్లోనే అనుకున్న శ్రీకాకుళం జిల్లా తీరంలో ఇటువంటి ఒక పోర్ట్ నిర్మాణం జరుగుతుందని ఈ ప్రాంతం వాసిగా, అదేవిధంగా ఈ ఒక పొలిటికల్ వాస్తవంగా ఈ ప్రాంతవాసిగా నేను కల్లో కూడా అనుకోలేదని చెప్తాను. ఎందుచేతనంటే భావనపాడు పోర్ట్ నిర్మాణం 2.5 దశాబ్దాల క్రితం నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఈ ప్రాంతంలో మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న దగ్గర నుంచి భావనపాడులో పోర్ట్ నిర్మాణం అయిపోతుందంట, ఇదిగో పోర్టు అదుగో పోర్టు అన్నారే తప్పితే ఎవరో రావటం చూడటం, అక్కడ టెక్నికల్ అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పి అది మళ్ళీ క్యాన్సిల్ అయిపోవడం, తిరిగి భావనపాడు పోర్టు అనేది ఒక కలగానే మిగిల్చారు. చివరికి భావనపాడు మూలపేటగా రూపాంతరం చెందిన తర్వాత ఇక్కడ పోర్టు నిర్మాణం చేసి చూపించిన ధైర్యశాలి ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పగలం. ఈ మూలపేట నిర్మాణం కనుక పూర్తి స్థాయిలో పూర్తయితే ఈ పరిసర ప్రాంతంతో పాటు వెనుకబడిన ఈ శ్రీకాకుళం జిల్లాకి వలసలు ఆగే పరిస్థితులు పరిణామాలు కనిపిస్తాయా? మరోవైపు మత్స్యకారులకు కూడా చేపల వేటకు అనువైన కానటువంటి ఈ తీరంలో మత్స్యకారుల భవిష్యత్తులు కూడా మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా వలసల నివారణ అవుతుందని దానికి అసలు దర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. వన్స్ ఈ పోర్టు నిర్మాణం అయిన తర్వాత పోర్టు ఒక్కటే మనం చూడకూడదు, పోర్టు అనుబంధ సంస్థలు చాలా డెవలప్ అవుతాయి. ఖచ్చితంగా వలసలు నివారణ అవుతాయి, నిరుద్యోగ సమస్య ఇక్కడ తీరుతుంది. ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో అయితే వెనకబడిన ఈ శ్రీకాకుళం జిల్లాను రాష్ట్రంలో అగ్ర జిల్లాల సరసన నిలబెట్టాలని ఒక సత్సంకల్పంతో ఇక్కడ పోర్టు నిర్మాణం చేపట్టారు. ఖచ్చితంగా వారి లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందిన జిల్లాల సరసన నిలబడుతుంది, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడితే వలసల నివారణ కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రిగా వారు పదవి బాధ్యత చేపట్టిన తర్వాత కొంతమేరకు శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ వలసల నివారణ జరిగింది, కొంతవరకు జరిగింది. ఎందుచేతంటే ప్రతి పౌరుడి తాలూకా జీవన ప్రమాణాలు మెరుగుపరిచే పరిస్థితి ఉంది. ఇంకా నిరుద్యోగ సమస్య ఉంది కాబట్టి ఇట్లాంటి పోర్టు నిర్మాణాల వలన ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య కూడా వంశధార ప్రాజెక్టుని ఇచ్చి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను హక్కును చేర్చుకున్నారు. ఈరోజు అనితర సాధ్యం కాని 4,000 రూపాయలు కేటాయించి పోర్టు నిర్మాణం తనయుడిగా కూడా శ్రీకాకుళం మీద తన అభిమానాన్ని చాటుకున్నారు. అసలు శ్రీకాకుళం జిల్లాపై వైఎస్ కుటుంబానికి ఎందుకు ఇంత వాళ్ళతో పాటు క్లోజ్గా మీరు మూవ్ అయ్యారు? నేను ఒకటే అనేకమైన సందర్భాల్లో మాట్లాడుతున్నానండి. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినది సోకాల్డ్ చంద్రబాబు నాయుడు. మరలా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం రాష్ట్రం అంతా తిరిగి ఇంకొకసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తానని. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ ఇది నా వంతు. మేము ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడిన ఈ శ్రీకాకుళం జిల్లాకు మా హయాంలో ఈ కార్యక్రమం మేము ప్రారంభించి ఈ కార్యక్రమం పూర్తి చేసామని ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు మీరు అన్నది శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి వ్యవసాయ రంగానికి జీవనాడి వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 ఆ రోజు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 1050 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. వారు జీవించి ఉండంగానే 65% వర్క్స్ కంప్లీట్ చేశాం. వారు ఉన్నప్పుడే 1955 నుంచి వంశధారతో మనకు ఒరిస్సా వారితో తగాదా ఉండేది. 1955 నుంచి ఉన్న తగాదా పైన ఒక ట్రిబ్యునల్ వేయించారు రాజశేఖర రెడ్డి గారు. ఒరిస్సా ప్రభుత్వంతో నాడు మాట్లాడారు. వారు జీవించి ఉంటుండగానే 65% ఆఫ్ ద వర్క్స్ కంప్లీట్ చేశాం. ఆ తర్వాత కాలంలో వచ్చిన ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు 14 to 19 ఉన్నారు. వంశధార గురించి వారు చేసిన కృషి అంటే నేను డైరెక్ట్గా అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ వారికి. వంశధార గురించి ఈ ప్రాంతానికి వ్యవసాయ రంగం మీద ఆధారపడిన ఈ జిల్లాకు వంశధార గురించి తెలుగుదేశం వారు చేసే కృషి ఏంటి? వారు జీరో, వారు ఏమి చేయలేదు వంశధార సంబంధించి. మరలా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒరిస్సా ప్రభుత్వంతో స్వయంగా ఒరిస్సా ముఖ్యమంత్రి గారితో వారు చర్చించారు వంశధార తగాదా గురించి. చర్చించిన తర్వాత కూడా వంశధార వాళ్ళు మరలా సుప్రీంకోర్టులో పిల్ ఒరిస్సా వాళ్ళు వేశారని 2,000 కోట్లతో తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్ శ్రీకాకుళం జిల్లాలో రైతాంగానికి సాగునీటి అందివ్వలేకపోతున్నామని 170 కోట్లతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మరలా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఈ వంశధారకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కృషి ఏంటి? ఎవరికైనా తెలుగుదేశం కార్యకర్త కానీ ఒక నాయకుడు కానీ ఇది నా డైరెక్ట్ ఛాలెంజ్. ఆ రోజు ట్రిబ్యునల్ వేసింది కానీ వంశధార ఫేజ్ 2 తెచ్చింది కానీ మరలా ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడింది కానీ రైతులకు అందించలేకపోతున్నాం 2,000 కోట్ల ప్రాజెక్ట్ వృధాగా పోతుందని 170 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. ద సెకండ్ వన్ టెక్కలి ప్రాంతంలో 25,000 ఎకరాలకు సాగునీరు అందించే ఆఫ్షోర్ రిజర్వాయర్ నాడు రాజశేఖర రెడ్డి గారు 125 crores అది శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసిన తర్వాత 2014 to 2019 ఆ పార్టీలో ఒక సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఆఫ్షోర్కు నిధులు ఇవ్వటం లేదని శివాజీ గారు గడ్డాలు పెంచే సందర్భాన్ని మనం చూసాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 850 crores ఇచ్చి ఒక్కసారి ఏదైతే ఎల్లో మీడియా ఉందో మీరు వెళ్ళి చూడండి ఆఫ్షోర్లో పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయో. అదేవిధంగా
ఈరోజు కొన్ని దశాబ్దాల నాటి ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ డిసీజ్ సంబంధించి నేషనల్ యావరేజ్ కిడ్నీ సమస్యలు నేషనల్ యావరేజ్ 8% ఉంటే శ్రీకాకుళం జిల్లాపై తండ్రి కొడుకులకి వైఎస్ఆర్ కుటుంబకి ఎందుకు ఇంత ప్రేమ అభిమానం? వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా మానవత్వమే మా మతం అనుకునే వ్యక్తులు వాళ్ళు. మానవత్వమే మా మతం, ప్రజల మధ్యనే మా స్థానం, మానవత్వం అనే మతానికి సేవ చేయటమే మా లక్ష్యమైన దిశగా తండ్రి కొడుకులు ఇద్దరూ ముఖ్యమంత్రులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవులు చేపట్టారు కనుకనే మనసు పెట్టి ఆలోచించేసి వెనుకబడిన ఈ శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి పదంలో నడపాలి, శ్రీకాకుళం జిల్లాను అగ్ర జిల్లాల సరస్సు నిలబెట్టాలి. ఒక సత్సంకల్పం. అది మనసు పెట్టి పాలించే ప్రతి రాజుకి అటువంటి ఆలోచన ఉంటుందండి. మనసు లేకుండా మభ్యమాటలు చెప్పి మోసగించి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని సంక్షేమ కార్యక్రమాలు చేయడం, ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఫౌండేషన్లు వేయడం, అటువంటి వారికి ఇటువంటి ఆలోచన రాదు. ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో ఏ ఇతర పొలిటికల్ పార్టీ కూడా క్లెయిమ్ చేసే హక్కు కానీ అధికారం కానీ వారికి లేదు అని ఖచ్చితంగా నేను చెప్పగలను. చూస్తే శంకుస్థాపన చేసే రోజుల్లో మాత్రం ఇక్కడ ఎటువంటి నిర్మానుషంగా ఉన్నటువంటి ప్రదేశాలు ఉండే అటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యం ఇప్పుడు మాత్రం ఇటువైపు 1200 మీటర్ల మేర ఇదే విధంగా ఈ బెడ్, అదేవిధంగా 500 మీటర్ల మేర ఆ బెడ్ కూడా నిర్మాణం జరిగింది. దాదాపు 80% పనులు పూర్తవుతున్న ఈ తరుణంలో వైఎస్ఆర్ కుటుంబం మాత్రం శ్రీకాకుళం జిల్లాపై ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ అభిమానం అలనాడు తండ్రి వంశధార ఫేజ్ 1 స్టేజ్ 2 పనులు చేపట్టి జిల్లాకు రైతాంగం సాగునీటితో పాటు తాగునీటి అవసరాలు తీర్చినటువంటి ఘనత ఆయన ఆర్జిస్తే ఈరోజు ఎందుకు పనికి రాకుండా పోయిన 193 కిలోమీటర్ల తీరంలో మాత్రం 4,500 కోట్ల రూపాయలు వెచ్చించి పోర్టు నిర్మాణం పనులకు అవసరమైనటువంటి నిధులు కేటాయించడంతో పాటు పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరిగేందుకు తనడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడాను ఈ శ్రీకాకుళం పైన ప్రేమాభిమానాన్ని చాటుకున్నారని కూడా కృపారాయణ స్పష్టం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం కూడాను ఈ జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడకపోయినా వలసలు కేర్ ఆఫ్ అడ్రస్ చిక్కోలు జిల్లా మాత్రం ఇక శ్రీకాకుళం జిల్లాకు వలసలు వచ్చే పరిస్థితులు పరిణామాలు భవిష్యత్తులో చోటు చేసుకుంటూ అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని మాత్రం ఆమె స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.